జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో మన హిందువులపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ విషయం ఏందో తెలిసిన, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తోక పార్టీలు కావచ్చు, ఈ విషయాన్ని ఎంత మాత్రం ఖండిస్తున్నాయో మనకందరికీ బాగా తెలుసు. కానీ ఎక్కడో బ్రిటన్లో ఉన్నటువంటి ఒక బ్రిటిష్ ఎంపీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించాడు. అసలు ఆయన ఎవరు, ఆ మ్యాటర్ ఏందనేది ఇప్పుడు మీకు ఈ న్యూస్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తా. బాబ్ బ్లాక్మన్, ఈయన బ్రిటిష్ ఎంపీ. ఈయన పూర్తి పేరు వచ్చేసి రాబర్ట్ జాన్ బ్లాక్మన్. ఈయన బ్రిటిష్ పార్లమెంట్ ఎంపీ. ఆయన మామూలుడు కాదు, సూపర్ మనిషి చెప్పాలంటే. సరే, ఆయన ఏందనేది కూడా మీకు చెప్తాను. ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన మెంటాలిటీ ఏందనేది కూడా మీకు చెప్తాయి న్యూస్ ద్వారా. మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ బాబ్ బ్లాక్మన్ ఘన విజయం సాధించాడు. దీంతో ఈ బాబ్ బ్లాక్మన్ హోరో ఈస్ట్ స్థానం నుంచి వరుసగా 3 సార్లు బ్రిటిష్ పార్లమెంట్కు ఎన్నికయ్యి రికార్డు సృష్టించాడు. ఏం మామూలు విషయం కాదు. సరే, మన దేశంలో మారి కాదు, అన్ని దేశాల్లో ఏదో వరుస పెట్టి గెలిచాలంటే ఆడ మ్యాటర్ వేరే ఉంటుంది. ఇక బాబ్ బ్లాక్మన్ బ్రిటన్కు చెందినటువంటి అనేక సెంట్రల్ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. అంటే సీనియర్ పొలిటీషియన్ అనమాట. ఇక ఈ బాబ్ బ్లాక్మన్ మన భారతదేశానికి బలమైనటువంటి మద్దతుదారుడు. ఏది, మన డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, ఆయన మాదిరి అనుకోండి. ముఖ్యంగా ఈ మన డొనాల్డ్ ట్రంప్ మాదిరినే ఈయనకు కూడా హిందువులంటే చాలా గౌరవం, చాలా ఇష్టం అనమాట. మోడీ ప్రభుత్వం 2019లో సిఏఏ బిల్లును తీసుకొచ్చిన సమయంలో అప్పుడు కూడా ఈ బాబ్ బ్లాక్మన్ భారత్కే సపోర్ట్ చేశాడు, చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి అన్నట్టు. అంతేకాకుండా బ్రిటన్లో హిందువులకు సంబంధించిన గొంతుకు వినిపించేది కూడా ఈ బ్లాక్మన్ గారే. అర్థమవుతుంది మీకు ఆయన ఎలా అంటాడా? అప్పట్లో BBC మన ప్రధాని నరేంద్ర మోడీ గారిపైన పచ్చి అబద్ధాలతో కూడినటువంటి ఒక వివాదాస్పదమైన డాక్యుమెంటరీ తీసినందుకు బాబ్ బ్లాక్మన్ గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా BBC ఛానల్ను నిషేధించాలని చెప్పేసి పట్టుబట్టారు. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మీకు అందరికీ కూడా తెలుసు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాక్షస రాజ్యం నడుస్తుంది. రాక్షస రాజ్యాన్ని కూడా తక్కువే, వాళ్ళు అంతకు మించి దాటిపోయినారు. ఆ పదాన్ని, ఆ పేరును కూడా దాటిపోయినారు. ఆ మాది తయారైనారు వాళ్ళు. ముఖ్యంగా హిందువులనే టార్గెట్గా చేసుకొని ఈ బొంగులో దేశంలో ఉండేటటువంటి ఈ జాంబిగాళ్ళు మానవం సృష్టించారు. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ప్రభుత్వం రంగంలో దిగి హిందూ మత పెద్ద అయినటువంటి చిన్మయ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేసింది. అది కూడా ఎట్లా, దేశద్రోహం కేసు పెట్టి. అసలు చిన్మయ కృష్ణదాస్ గారిని ఎందుకు అరెస్ట్ చేసినారు తెలుసు మీకు? సరే, దేశద్రోహం కేసు అంటున్నారు, ఎందుకు ఆయన చేసిన తప్పేందో తెలుసా? చిన్మయ కృష్ణదాస్ గారు మొన్న ఈ మధ్యన బంగ్లాదేశ్లో ఒక కాషాయ జెండాని ఎగరేసాడంటయా. ఆ కాషాయ జెండా బంగ్లాదేశ్కు జాతీయ జెండా కన్నా ఎత్తులో ఉన్నదంట, ఇంకొంచెం ఎత్తులో. అందుకే చిన్మయ కృష్ణదాస్ను అరెస్ట్ చేసి ఆయన మీద ఈ దేశద్రోహం కేసు అయితే పెట్టినారు. ఈ మాదిరిగా అయితే మన దేశంలో ఎంతమంది ఈ జాంబిగాళ్ళను, ఈ రాడికల్స్ను అరెస్ట్ చేయాలో మీరు ఒకసారి ఆలోచించండి. అలా అరెస్ట్ చేస్తపోతే మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ జైలు కూడా సరిపోవు. మన దేశంలో స్వామి, మన దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండమనుకుంటా. ఎందుకులే కొన్ని మాటలు మాట్లాడకూడదు, కానీ ఆఖరికి పాకిస్తాన్ జెండాలు కూడా ఎగరేస్తారు. చెప్పాలంటే నడి రోడ్లో నిలబెట్టి ఇట్లా పిచ్చుకుక్కలను ఊరకుక్కలను కాల్చేట కాల్చాలా. చూడండి, నైనా ఏం చెప్పాలా, అంత దారుణంగా ఉన్నది మన పరిస్థితి. సరే, దీంతో ఇప్పుడు చిన్మయ కృష్ణదాస్ గారి అరెస్ట్ గురించి, అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మొట్టమొదటిసారి ఈ బాబ్ బ్లాక్మన్ గారు తీవ్రంగా స్పందించారు. అది కూడా బ్రిటిష్ పార్లమెంట్లో. యాండో బయట మీడియాతోనో పర్సనల్గా ఏదో ఈ ట్విట్టర్లోనో ఇట్లా కాదు, డైరెక్ట్గా పార్లమెంట్లో దీని మీద స్పందించినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకు చేయి దాటిపోతున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లే. బంగ్లాదేశ్లో హిందువులను అత్యంత అమానుషంగా, దారుణంగా హింసించి చంపుతున్నారు. వాళ్ళ ఆడవాళ్ళను మానభంగాలు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళను తగలబెడతారు, వాళ్ళ వ్యాపారాలు లూటీ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో పుట్టడమే హిందువులకు శాపంగా మారిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. చూడండి ఎంత ఫీల్ అయితే ఆయనకు అలాంటి మాటలు వస్తాయి, ఒకసారి ఆలోచించండి. బంగ్లాదేశ్ ఒక ముస్లిం దేశమే కాదు, ముస్లింలు మెజారిటీ ఉన్న దేశం కూడా. అక్కడ అనేక మైనారిటీ జాతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ జిహాదీల చేతిలో వాళ్ళందరూ కూడా పీడించబడతారు. ఇలాంటి ఘటనలను మనిషిగా పుట్టిన ఎవరైనా సరే తప్పనిసరిగా ఖండించాల్సిందే. అసలు ఈ విషయం పైన అంతర్జాతీయ మీడియా ఎందుకు నోరు మెదపడం లేదో నాకైతే అర్థం కావడంలే. కానీ మనం అంటే ఎవరు, బ్రిటన్ ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే శక్తిని అయితే కలిగి ఉండాలి. బంగ్లాదేశ్ హిందువులకు సాయం చేసే అవకాశం మనకు ఉండాలి.
మనకు మైనార్టీలను రక్షించాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మన పైన ఉన్నది. మైనార్టీలపైన బంగ్లాదేశ్ ముఖలో ఈ విధంగా దాడి చేయడాన్ని ఖచ్చితంగా మనమందరం కూడా ఖండించి తీరాల్సిందే. అంటే ఎవరు? ఈ బ్రిటన్ ఎంపీలు అందరూ కూడా. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని ఈ మైనార్టీల రక్షణ బాధ్యతలను కూడా బ్రిటన్ ప్రభుత్వం అయితే తీసుకోవాలంట. ఈ బ్రిటన్ ఎంపీ అయినటువంటి బాబ్ బ్లాక్మ్యాన్ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా బలంగా వాదించాడు. ఎక్కడ? బ్రిటన్ పార్లమెంట్లో. అయితే ఈ విషయం పైన బ్రిటన్ ప్రభుత్వం మరో 2 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏది ఏమైనా కానీ మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ హిందువుల తరఫున మాట్లాడినందుకు బాబ్ బ్లాక్మ్యాన్ గారికి మన న్యూస్ అఖండ ఛానల్ తరఫున ఏం లే పాదాభివందనం అంతే. ఇంక దీనికి మించిన మాటే లేదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, మన దేశంలో ఉన్నటువంటి చాలామంది దరిద్ర పుట్టక పుట్టిన వాళ్ళంతా కూడా కనీసం సరే మిగతా వాళ్ళని పక్కన పెడదాం, ఒక హిందువుగా పుట్టి ఒక నాయకుడిగా చలామణి అవుతా బంగ్లాదేశ్లో హిందూ సమాజానికి అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎంతమంది నోరు మెదిపినారయ్యా, ఎంతమంది నోరు తెరిచి దాన్ని ఖండించారా? ఇది తప్పు, ఈ మాట చేయకూడదని చెప్పా. సరే పక్కన వాళ్ళని నిందించే అర్హత హక్కు మనకు ఏండదు. అసలు ముందు మనకు కదా సిగ్గుండాల్సింది. కనీసం స్పందించలేకపోతే ఒక హిందువుగా పుట్టి హిందూ పుట్టక పుట్టి ఏం మాట్లాడాలి ఇంకా? సరే మీరు ఆలోచించండి, మీ చుట్టుపక్కల ఉన్న నాయకులు ఈ విషయం మీద ఎంత మాత్రం స్పందించారో మీరు కూడా ఆలోచించండి. చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు సపోజు మిగతా పార్టీలు కూడా ఉంటాయి. ఇక్కడ పార్టీలకు సంబంధించిన విషయం కాదు, హిందుత్వానికి హిందూ సమాజానికి సంబంధించిన విషయం. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న నాయకులు అసలు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న ఈ దాడులను ఎంతమంది ఖండించినారు? ఖండించుంటే సరే, లేకపోతే అసలు వాళ్ళ నాయకులేననేది ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.